భూమి, శరత్చంద్ర ఇద్దరూ కూడా కమిషనర్ దగ్గరికి వచ్చి ఉంటారు. కూర్చోండి భూమి గారు, శరత్చంద్ర గారు, నిన్న మీరు నాతో ఫోన్‌లో మాట్లాడారు. గగన్ చావు వెనుక ఏదో కుట్ర ఉందని చెప్పారు. ఆ కుట్రేంటి? మీకు ఎలా తెలుసు? చెప్పండి భూమి గారు అని కమిషనర్ అడుగుతూ ఉంటే, అవును సార్, అది ఎన్‌కౌంటర్ కాదు సార్. అది ప్రీ ప్లాన్డ్ మర్డర్. గగన్ బావని వాళ్ళు ముందే టార్గెట్ చేశారు. తర్వాత జరిగిందంతా కూడా ఎన్‌కౌంటర్ లాగా చూపిస్తున్నారు సార్. గగన్ బావపై కక్ష కట్టి చాలా ప్లాన్ ప్రకారం ఇలా చంపేసి ఎన్‌కౌంటర్ అని చూపిస్తున్నారు సార్. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు సార్. నా గగన్ బావ చావుకి న్యాయం జరగాలి అని భూమి చెప్తుంది. మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉన్నాయా? ఇవ్వండి. నిన్న ఆధారాలు ఏవో ఉన్నాయి, ఇస్తానని చెప్పారు కదా! అందుకే కదా అపాయింట్మెంట్ కూడా ఇచ్చింది అని కమిషనర్ అంటాడు. శరత్చంద్ర భూమి వైపు అదో రకంగా చూస్తూ ఉంటాడు. అవును సార్. అందుకు సంబంధించిన ఆధారాలు నా మొబైల్ ఉంది సార్. ఆ మొబైల్ ఫోన్‌లోనే అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి సార్ అని భూమి తన హ్యాండ్ బ్యాగ్‌ని ఓపెన్ చేసి ఫోన్ బయటికి తీయబోతూ ఉంటుంది. భూమి అలా ఫోన్ కోసం బ్యాగ్‌లో చెయ్యి పెడుతూ ఉంటే శరత్చంద్ర అదోలా చూస్తూ ఉంటాడు. ఇంకోవైపు సూర్య, అపూర్వ ఇద్దరు ఇంట్లో చాలా కంగారు పడుతూ, టెన్షన్ పడుతూ ఉంటారు. మేడం, ఇప్పుడు ఆ మొబైల్ ఫోన్ ఇచ్చేసిందంటే ఇంక అంతే మేడం. ఇక నా జీవితం నాశనం అయిపోయినట్లే. మీరు కూడా జైల్‌లో ఓచెలు లెక్క పెట్టాల్సిందే అని సూర్య, అపూర్వ ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. శరత్చంద్ర ఇక్కడ దొంగ కళ్ళు వేసుకొని భూమి వైపు చూస్తూ ఉంటాడు. అంటే భూమి దగ్గర ఉన్న ఫోన్‌ని శరత్చంద్రనే ఏమైనా కొట్టేశాడా? లేకుంటే అపూర్వ, సూర్య ప్లాన్ ప్రకారం కొట్టేశారా? ఇప్పుడు భూమి ఆధారాలు ఇస్తుందా లేదా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.